Good morning all. Today we are discussing about the C operators. So first of all we are going to be define what is an operator, right? Operator operator is a symbol which specifies what kind of operation to be performed on the data, right? What is an operator? Operator is a symbol which specifies what kind of operation to be performed on the data, right? That means, for example, let we consider, right? Plus is a operator, right? Plus is an operator. Suppose we are going to be write it as a plus, a plus b means we are going to add what it means, right? We are adding a and b. Yes or no? So the operator is a symbol which specifies what kind of the operation to be performed on the data. Before I am going to be discussing about the operator, once again I am going to be discussing some fundamental points to you. Suppose in C language we are going to be write the statements or instructions. I am going to write it as a note point, right? Suppose we are going to write the same thing above one, A plus B. What we are going to be called this one? This is known as a expression. What it is? We are going to be call it as an expression, right? Or we are going to be name it as a statement, C statement or C instruction, right? Simply C instruction. ఓకే, వాట్ అన్ ఎక్స్ప్రెషన్ కన్సిస్టింగ్ ఆఫ్. ఈ ఎక్స్ప్రెషన్ లో ఏమేమి ఉన్నాయి? ఈ ఎక్స్ప్రెషన్ లో రెండు ఉన్నాయి. ఏంటి అంటే వన్ ఆపరేటర్ ఉంది. ఏముంది? ఆపరేటర్ ఉంది. ఇక్కడ ఆపరేటర్ ఏంటి? ప్లస్ ఉంది. రెండు ఏమున్నాయి? ఆపరాండ్స్. ఆపరాండ్స్ ఆపరాండ్స్ అంటే డేటాని కలిగి ఉన్న వేరియబుల్స్. ఏమున్నాయి ఇక్కడ? డేటాని కలిగి ఉన్న వేరియబుల్స్ ఏ అండ్ బి రెండు ఉన్నాయి. ఇలా రాస్తే దీన్ని ఎక్స్ప్రెషన్ అంటాము. ఒక ఎక్స్ప్రెషన్ లో ఏమేమి ఉంటాయి అంటే ఆపరేటర్స్ మరియు ఆపరాండ్స్ ఉంటాయి. అర్థమవుతుందా? రైట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని క్వశ్చన్ అడగడానికి ఇంకోటి రాస్తున్నాను, రైట్? ఎగ్జాంపుల్ 2 అనుకుందాము, రైట్? ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఇట్ యాజ్ దిస్. ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఇట్ యాజ్, రైట్, ఏ స్టార్ బి స్లాష్ డి అని రాశాను. ఇందులో ఏమేమి ఉన్నాయి? ఆపరేటర్స్, ఆపరెంట్స్. ఇందులో ఆపరేటర్స్ ఏంటి చెప్పండి? వెరీ గుడ్. స్టార్ ఆపరేటర్, ఇంకా స్లాష్ ఆపరేటర్, సారీ, స్లాష్ ఆపరేటర్. ఆపరెంట్స్ ఏంటి? ఏ బి డి, డి ఆపరెంట్స్. వీటిని మనం ప్రోగ్రామ్ లోకి వచ్చేసరికి వేరియబుల్స్ అంటాము. వీటిని మనం ప్రోగ్రామ్ లోకి వచ్చేసరికి ఏమని పిలిచాము? వేరియబుల్స్ అన్నాము, రైట్? ఒక ఎక్స్ప్రెషన్ లో ఆపరేటర్స్, ఆపరెంట్స్ ఉంటాయి. ఓకేనా? ఇన్ సి లాంగ్వేజ్, ఇక్కడ మళ్ళీ మనం సబ్జెక్ట్ లోకి వచ్చేద్దాం. ఇన్ సి లాంగ్వేజ్, రైట్, దేర్ ఆర్ సెవరల్ కైండ్స్ ఆఫ్ ఆపరేటర్స్. అనేక రకాల ఆపరేటర్స్ ఉన్నాయి. ఫస్ట్ బేసిక్ గా వాటిని రెండు రకాలుగా డివైడ్ చేయొచ్చు, రైట్? దోస్ ఆర్ బేసికల్లీ టూ. ఇక్కడే రాసేస్తాను. దోస్ ఆర్ బేసికల్లీ టూ టైప్స్. ఎన్ని రకాలు? టూ టైప్స్, రైట్? దేర్ ఆర్ బేసికల్లీ టూ టైప్స్. అవి ఏంటంటే ఫస్ట్ వన్ చాలా జాగ్రత్తగా వినండి. వన్ యూనరీ ఆపరేటర్స్.
ఏంటి? యూనరీ ఆపరేటర్స్. రెండోది ఏంటి అంటే బైనరీ ఆపరేటర్స్. ఫస్ట్ ఏంటండి? యూనరీ ఆపరేటర్స్. రెండోది ఏంటి? బైనరీ ఆపరేటర్స్. మాస్టారు దేనిని యూనరీ ఆపరేటర్ అనాలి అంటే చాలా జాగ్రత్త, నేను మళ్ళీ పైకి వెళ్తున్నాను. వాట్ an expression consisting of ఆపరేటర్స్, ఆపరెంట్స్. ఎక్స్ప్రెషన్ ఏమేమి ఉన్నాయమ్మా? ఆపరెంట్స్ ఉన్నాయి. సపోజ్ దేని యూనరీ ఆపరేటర్స్ అంటాము అంటే an operator operates on a single operand. This is known as యూనరీ ఆపరేటర్. అంటే ఏ ఆపరేటర్ కైతే ఒకే ఒక ఆపరెండ్ ఉంటుందో అండ్ ఆపరేటర్ ఆపరేట్స్ ఆన్ ఏ సింగిల్ ఆపరెండ్. దానికి డేటా ఎంత ఉంటుంది? ఒక వేరియబులే ఉంటుంది, ఒక డేటానే ఉంటుంది. దాని మీద పనిచేస్తుందో దాన్ని మనం యూనరీ ఆపరేటర్ అనాలి. అండ్ ఆపరేటర్ ఆపరేట్స్ ఆన్ ఏ సింగిల్ ఆపరెండ్ ఈజ్ నోన్ యాజ్ యూనరీ ఆపరేటర్ అనాలి. దీనికి మనం ఎగ్జాంపుల్ కింద ఏం రాసుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మైనస్ ఏ, అంతే కదా? ఏ మీద ముందు ఒక మైనస్ పెట్టగలం, ఇంకేం చేయలేం. కానీ సి లాంగ్వేజ్ ఇంకా కొన్ని ఉన్నాయి. యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ బి ప్లస్ ప్లస్, రెండు ప్లస్లు రాయొచ్చు. దీని అర్థం ఏంటి అంటే యాక్చువల్గా బి ఈక్వల్ టు, ఇక్కడ క్యాపిటల్ వచ్చింది, బి ఈక్వల్ టు బి ప్లస్ 1 అని అర్థము. బి ప్లస్ ప్లస్ అంటే అర్థమైందా? అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకేం రాయొచ్చు అంటే రైట్ సి మైనస్ మైనస్. అలాగే దీని అర్థం ఏంటి అంటే యాక్చువల్గా సరే రైట్ సి ఈక్వల్ టు సి మైనస్ 1. రైట్, ఇక్కడ ఎన్ని ఉన్నాయి దీని మీద? లేకపోతే ఇది ముందుకి ఇది కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది అంటే దీన్ని ఎక్కడైనా రాయొచ్చు. మైనస్ మైనస్ సి, మైనస్ మైనస్ సి. దీని అర్థం ఏంటి అంటే సి ఈక్వల్ టు సి మైనస్ 1. ఇక్కడ ఈ ప్లస్ ప్లస్ కి ఎన్ని ఆపరెంట్స్ ఉన్నాయి? ఒకటే ఆపరెంట్ ఉంది. ఈ మైనస్ మైనస్ కి ఎన్ని ఆపరెంట్స్ ఉన్నాయి? ఒకటే ఆపరెంట్ ఉంది. ఇటువంటి ఆపరేటర్స్ ని యూనరీ ఆపరేటర్స్ అంటాము. ఇవి కాకుండా ఇంకా కూడా ఉన్నాయి. దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ రైట్ ఇలా రాస్తాము. దీన్ని నాట్ ఆపరేటర్ అంటారు. మీకు తెలియటానికని క్యాపిటల్ లెటర్స్ లో రాస్తున్నా. దీన్ని ఏమంటాం? నాట్ ఆపరేటర్. రైట్, అంటే దీనికి మనం కనుక ఎగ్జాంపుల్ రాస్తే రైట్, ఎగ్జాంపుల్ కనుక రాస్తే రైట్ నాట్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రాకెట్ లో ట్రూ అని రాశాను అనుకోండి. ట్రూ కానీ ఏమొస్తుంది? ఆన్సర్ ఫాల్స్ వస్తుంది. రైట్, అర్థమైందా? నాట్ ట్రూ ఫాల్స్, నాట్ ఫాల్స్ ట్రూ ఇలా వస్తుంది. దీన్ని నాట్ ఆపరేటర్ అంటాము. ఓకేనా? ఇలాంటి ఆపరేటర్స్ ని యూనరీ ఆపరేటర్స్ అంటారు. యూనరీ ఆపరేటర్స్ ఎన్ని ఆపరెంట్స్ ఉంటాయి చెప్పండి అమ్మా? యూనరీ ఆపరేటర్ ఎన్ని ఆపరెంట్స్ ఉంటాయి? సింగిల్ ఆపరెంట్ ఉంటుంది. ఇవి కాకుండా మిగిలినవన్నీ బైనరీ ఆపరేటర్స్. నేను ఇక్కడ సైడ్ హెడ్డింగ్ పెడతాను తెలుసండి. యూనరీ ఆపరేటర్స్. ఓకే, ఇవి కాకుండా మనకు ఉండేవి బైనరీ ఆపరేటర్స్. రైట్, దీన్ని ఎలా చెప్తామంటే ది ఆపరేటర్స్ which operates on two operands is known as binary. రైట్, దీనికి ఏముంటాయి? బైనరీ ఆపరేటర్స్ కి రెండు ఆపరెంట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇందా మనం రాసింది ఏ ప్లస్ బి. ఇక్కడ ప్లస్ కి ఆ పక్కన ఒకటి, ఈ పక్కన ఒకటి. ఎన్ని ఆపరెంట్స్ ఉన్నాయి? 2 ఆపరెంట్స్ ఉన్నాయి.
అలాగే ఇంకోటి రాయాలనుకుంటే ఏ అండ్ సింబల్. నాన్న ఇది వస్తుంది మనకి, తర్వాత మాట్లాడదాం. ఆల్రెడీ మనం ఏఎల్యు దగ్గర మాట్లాడాం, రైట్? ఏ అండ్ బి, రైట్? దీనికి ఎన్ని ఆపరెంట్స్ ఉన్నాయి? 2 ఆపరెంట్స్ ఉన్నాయి. లేకపోతే ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి, దీనికి ఎన్ని ఆపరెంట్స్ ఉన్నాయి? 2 ఆపరెంట్స్ ఉన్నాయి. అర్థమైందా? ఇటువంటి వాటిని మనం బైనరీ ఆపరేటర్స్ అంటాము, రైట్? మళ్ళీ నేను ఒకసారి ఇందులోకి డెప్త్ వెళ్ళబోయే ముందు ఒకసారి మొత్తం రివైజ్ చేస్తున్నాను, రైట్? వాట్ ఈజ్ అన్ ఆపరేటర్? Operator is a simple kind of operation performed on the data. ఒక సింబల్ ఇది ఏ రకమైన పని చేయాలి ఆపరెంట్స్ మీద అనేది చెప్తుంది. బేసిక్ గా సి లాంగ్వేజ్ లో ఆపరేటర్స్ ఎన్ని రకాలు? 2 టైప్స్. ఏంటవి? యూనరీ ఆపరేటర్స్, బైనరీ ఆపరేటర్స్. యూనరీ ఆపరేటర్ అంటే ఏంటి? సింగిల్ ఆపరెండ్ ఉంటుంది, రైట్? అందుకని మీకు అర్థం కావడానికి ముందు ఒక ఎక్స్ప్రెషన్ గురించి చెప్పాను, రైట్? అదే బైనరీ ఆపరేటర్ అంటే 2 ఆపరెంట్స్ ఉంటాయి, రైట్? 2 ఆపరెంట్స్ ఉంటాయి. ఓకేనా? అర్థమైందా? ఈ బైనరీ ఆపరేటర్స్ ని మనకి యూనరీ ఆపరేటర్స్, బైనరీ ఆపరేటర్స్ గురించి మళ్ళీ మాట్లాడదాం. మ్యాక్సిమం మనం ముందు బైనరీ ఆపరేటర్స్ గురించి మాట్లాడదాం, మనకు బాగా అలవాటు అయినాయి కాబట్టి. ఈ బైనరీ ఆపరేటర్స్ ఎన్ని రకాలు అంటే ఇవి ఈ ఫాలోయింగ్ మెథడ్స్. ఒకటి అర్థమెటిక్ ఆపరేటర్స్, బైనరీ ఆపరేటర్ మొదలడం అర్థమెటిక్ ఆపరేటర్స్. రెండోది రిలేషనల్ ఆపరేటర్స్. మూడోది లాజికల్ ఆపరేటర్స్. నాలుగోది బిట్ వైజ్ ఆపరేటర్స్, రైట్? ఇవి 4 రకాలు. ఓకే, బైనరీ ఆపరేటర్స్ ఎన్ని రకాలు? 4 రకాలు. ఒకటి అర్థమెటిక్ ఆపరేటర్స్, 2 రిలేషనల్ ఆపరేటర్స్, 3 లాజికల్ ఆపరేటర్స్, 4 బిట్ వైజ్ ఆపరేటర్స్. ఓకేనా? ఫస్ట్ అందులో అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏం చేస్తాయి, రైట్? మనకు తెలుసు అర్థమెటిక్ ఆపరేటర్స్ perform arithmetic operations on the data, right? దేని మీద ఆపరేషన్ చేస్తాయి? అర్థమెటిక్ ఆపరేషన్స్ చేస్తాయి డేటా మీద. అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే ఏంటి? రైట్? వాట్ ఆర్ ద అర్థమెటిక్ ఆపరేషన్స్? అర్థమెటిక్ ఆపరేషన్స్ ఆర్ వీటిని అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటాం మనం. ఎడిషన్, రైట్? వెరీ గుడ్. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్, అండ్ ఇంకోటి ఉంది మాడ్యులో ఆపరేషన్స్ వీటి చేస్తాయి. మాడ్యులో ఆపరేషన్ ఏం చేస్తుంది అంటే రిమైండర్ని ఇస్తుంది. అర్థమెటిక్ ఆపరేషన్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ మాడ్యులో ఆపరేషన్. మరి ఎడిషన్ కి ఏం వాడతాం? ఎడిషన్ కి మనం ఏం వాడతామంటే, రైట్, వీఆర్ యూజింగ్ ప్లస్ సింబల్, అంతే కదా? వీఆర్ యూజింగ్ ప్లస్ సింబల్ ఫర్ ఎడిషన్. ఓకేనా? దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? కిందే రాసేద్దాం ఎగ్జాంపుల్, రైట్? ఎగ్జాంపుల్ దట్ ఈక్వల్ టు a plus b, రైట్? మరి సబ్ట్రాక్షన్ కి ఏం వాడతాం? రైట్, వీఆర్ యూజింగ్ అండర్స్కోర్ రాశారు, మైనస్ ఫర్ సబ్ట్రాక్షన్, రైట్? దీనికి ఎగ్జాంపుల్ ఏంటి?
right? A minus B, right? Next enti multiplication, right? We are using ఏం వాడతాం, యాస్ట్రిక్, స్టార్ అనకూడదు, రైట్? టెక్నికల్ గా యాస్ట్రిక్ అనాలి, రైట్? యాస్ట్రిక్ ఫర్ మల్టిప్లికేషన్, రైట్? దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ప్లీజ్, రైట్? ఏ యాస్ట్రిక్ బి. నెక్స్ట్ డివిజన్, చాలా జాగ్రత్త ఇక్కడ డివిజన్. ఇక్కడ ఈ డివిజన్ మనం ఇంకా రియల్ గా అనాలి అంటే ఇంటీజర్ డివిజన్ అనాలి. ఏమనాలి? ఇంటీజర్ డివిజన్ అనాలి. ఎందుకో నేను చెప్తాను, చూపిస్తాను. యాక్చువల్ గా మనం ఒక ప్రోగ్రామ్ కూడా రాసి ఇవాళ ఆ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ డాక్యుమెంట్ లోకి మనం కాపీ చేసుకున్నాం. నిన్న డాక్యుమెంట్ కూడా ఇందులోనే ఉందిగా, మీ నోట్స్ రాసుకోకపోతే రాసుకోవడానికి కూడా ఉపయోగపడుద్ది, రైట్? వీఆర్ యూజింగ్, రైట్? ఏం వాడతాం? స్లాష్, ఫార్వర్డ్ స్లాష్, రైట్? స్లాష్ మనం బ్యాక్వర్డ్ స్లాష్ లో వాడుతున్నాం, ఎస్కేప్ సీక్వెన్స్ దగ్గర. బ్యాక్వర్డ్ స్లాష్ అయితే ఇలా ఉంటుంది, దీన్ని బ్యాక్వర్డ్ స్లాష్ అంటాం, రైట్? మనం వాడాల్సింది ఇది, కొద్దిగా ముందు పొంగితే దాన్ని ఫార్వర్డ్ స్లాష్ అంటాము, ఓకేనా? వీఆర్ యూజింగ్, రైట్, స్లాష్ ఫర్ ఇంటీజర్ డివిజన్, ఇంటీజర్ డివిజన్. ఇక తర్వాత మనకి అంటే ఎగ్జాంపుల్ రాయాలి కదా, మర్చిపోయాం. ఎగ్జాంపుల్, రైట్? ఏ, రైట్, స్లాష్ బి, రైట్? ఇక మాడ్యులో అనొచ్చు, లేకపోతే రిమైండర్ ఆపరేషన్ అనొచ్చు, ఓకే? వీఆర్ యూజింగ్, రైట్, పర్సంటేజ్ సింబల్ వాడతాము. పర్సంటేజ్ అనకూడదు కానీ మాడ్యులో సింబల్ అని అనాలి కానీ, రైట్? మాడ్యులో ఫర్ రిమైండర్, ఫర్ జనరేషన్ ఆఫ్, ఫర్ మాడ్యులో ఆపరేషన్ అనాలి, మాడ్యులో ఆపరేషన్, రైట్? దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, రైట్, ఊరికి ఏ మాడ్యులస్ ఆఫ్ బి. ఇవి ఎగ్జాంపుల్. మనం చేసే అర్థమెటిక్ ఆపరేషన్స్ ఇంకా మనం రాసుకోవాలంటే ఏ డేటా మీద పనిచేస్తాయి? న్యూమరికల్ డేటా మీద, అంతే కదా? 2 + 3, రైట్? అంటే ఆ పాయింట్ కూడా రాద్దాం మనం, రైట్? అర్థమెటిక్ మనం ఆపరేటర్స్, బైనరీ ఆపరేటర్స్ ఎన్ని రకాలుగా విడగొట్టాం? 4 రకాలుగా విడగొట్టాం. ఫస్ట్ది అర్థమెటిక్ ఆపరేటర్స్, 2, 3, 4, రైట్? అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏం చేస్తే పెర్ఫార్మ్ అర్థమెటిక్ ఆపరేషన్స్ ఆన్, ఒక్క నిమిషం, ఆన్ ద న్యూమరికల్ డేటా అని ఇక్కడే రాసేది. ఇంకో పాయింట్ ఎందుకు? న్యూమరికల్ డేటా అంటే నంబర్స్ మీద పనిచేస్తాయి ఇవి, ఓకేనమ్మా? మళ్ళీ ఇంకో పాయింట్ లేకుండా, అర్థమెటిక్ ఆపరేటర్ పెర్ఫార్మ్ ఆపరేషన్స్ ఆన్ న్యూమరికల్ డేటా. వేటిని అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటాం? 5 ఉన్నాయి ఇక్కడ: ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, ఇంటీజర్ డివిజన్ అండ్ రిమైండర్, రైట్? దీనికి మనం ఒక ఎగ్జాంపుల్ రాద్దామా? రాద్దాం, ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాద్దాం, రైట్? hash include stdio.h, రైట్? void main. ఫస్ట్ లైన్ మొత్తాన్ని ఏమంటాం తెలుసుగా? ప్రీ ప్రాసెసివ్ డైరెక్టివ్, రైట్? ఇక్కడ నేను మరి ఆపరేషన్స్ చేయాలి కాబట్టి నేను డేటాను తీసుకుంటున్నాను. ఇంటీజర్ ఏ ఈక్వల్ టు, కావాలి అంటే ఏ ఈక్వల్ టు ఏదో 15, కామా, ఇక్కడే రాసేచ్చు కావాలంటే, బి ఈక్వల్ టు ఎంత తీసుకోను? 4, రైట్? అయిపోయింది, స్టేట్మెంట్ అక్కడితో అయిపోయింది. 2 వేరియబుల్స్, వాటి యొక్క డిక్లరేషన్, ఇనిషియలైజేషన్, అంటే 2 వేరియబుల్స్ ఇక్కడే డిఫైన్ చేశాను, నేను ఇక్కడే డిఫైన్ చేశాను. అర్థమైందా? లేకపోతే విడివిడిగా రాసేదా? రైట్? ఇవి లేకపోతే ఇలా కూడా రాయొచ్చు. ఎలా రాయొచ్చు? మనం ఇలా రాయొచ్చు, ఏ అనేది ఒకటి ఇంటీజర్ వేరియబుల్, బి అనేది ఇంకొక ఇంటీజర్ వేరియబుల్, కింద ఇనిషియలైజేషన్ ఏ
ఈక్వల్ టు 15, రైట్? బి ఈక్వల్ టు 4 ఇలా రాయొచ్చు. సార్ ఏబి రెండు ఒకే లైన్ లో ఇనిషియలైజ్ చేయకూడదా? చేయొచ్చు, అది కూడా కావాలి అంటే. చూడండి, కాకపోతే అక్కడ కామా పెట్టాలి. అందుకే కొన్ని స్పెషల్ ఆపరేటర్స్ ఉన్నాయి, రైట్? వాటిని కామా కూడా ఒక ఆపరేటర్. ఊరికి మనం ఎలా ఆపరేటర్స్ గురించి చదువుతున్నాం కాబట్టి ఇది కరెక్ట్ గా పనిచేస్తుందో లేదో చూద్దాం. ప్రింట్ ఎఫ్ ఏ వాల్యూ ఈజ్ %d \n కామా ఏ ఎండ్ ఆఫ్ సెమికోలన్. నెక్స్ట్ అలాగే ప్రింట్ బి వాల్యూ, రైట్? బి వాల్యూ ఈజ్ బి. అంతే కదా? ఏం చేశాను? ఒకే లైన్ లో ఇనిషియలైజ్ చేశాను కామా వాడి. కామా కూడా ఒక ఆపరేటరే. కావాలి అంటే నీకు ఇక్కడ ఇలా రాస్తాను, ఇది యాక్సెప్ట్ అవుతుంది. కామెంట్ లైన్ లో, రైట్? యూజింగ్ కామా ఆపరేటర్, రైట్? ఏం వాడాను? కామా ఆపరేటర్ వాడాను. కావాలంటే కాస్త పక్కకు జరుపుతా. కామెంట్ లైన్స్ ఎగ్జిక్యూట్ అవ్వని చెప్పుకున్నాం కదా, రైట్? ఇప్పుడు చూద్దాం, ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం కరెక్ట్ గా పనిచేస్తుందో పని చేయదో. చూడండి, పనిచేసింది. ఏ వాల్యూ 15, బి వాల్యూ 4. ఇక్కడ దీన్ని ఏమనాలి? డిక్లరేషన్. గుర్తుందా? ఏమనాలి? డిక్లరేషన్. ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? ఏంటయ్యి? బి. ఏ టైపు? ఇంటీజర్ టైప్. వెరీ గుడ్, రైట్? దీన్ని ఏమనాలి? వాల్యూ ఏమిటని ఏమనాలి? ఇనీషియలైజేషన్. వాల్యూ ఏమిటని ఏమనాలమ్మా? ఇనీషియలైజేషన్. నేను డిక్లరేషన్ వేరుగా, ఇనీషియలైజేషన్ వేరుగా రాశాను. కావాలి అంటే ఈ రెండింటిని కూడా కంబైన్ చేస్తాను. ఇందాకలాగా ఎప్పుడు కూడా ప్రోగ్రామ్ ని ఆప్టిమంగా రాయాలి, అంటే వీలైన లైన్లు తగ్గించి రాయాలి. 15 కామా బి ఈక్వల్ టు, లేదా 4 కాదు 6 అనుకుందాం, 14. ఓకే, ఇప్పుడు కూడా రన్ అవుద్దో లేదో చూద్దాం. ఇక్కడ కూడా కామా ఆపరేటర్ వాడాను, రైట్? కామా ఆపరేటర్ వాడాను. ఇంకా దీన్ని ఏమనాలి? డిక్లరేషన్ ఇనిషియలైజేషన్ కలిపాం కాబట్టి డెఫినిషన్. గుర్తుందా? డిక్లరేషన్ ఇనిషియలైజేషన్ కలిపేసాం కాబట్టి దీన్ని ఏమనాలి? డెఫినేషన్ అనాలి. దీన్ని కూడా రన్ చేసి చూస్తాను, కరెక్ట్ గానే వచ్చిందా? మనం ఇలా రాసుకోవచ్చు. ఓకేనా? కింద ఇక రాస్తున్నాను, ప్రింట్ ఎఫ్, రైట్? ప్రింట్ ఎఫ్ ఎడిషన్ ఈజ్ %d \n. సార్ ఎక్కడ యాడ్ చేయలేదు కదా సార్, నేను ఇంకోటి వాట్ల, సి వాట్ల, ఇక్కడే రాయొచ్చు. ఏ ప్లస్ బి, దాన్ని ఎక్స్ప్రెషన్ అన్నాం కదా, ఆ ఎక్స్ప్రెషన్ డైరెక్ట్ గా రాసేయచ్చు. అర్థమైందమ్మా? అర్థమవుతుందిరా? రైట్. కింద ప్రింట్ ఆఫ్ సబ్ట్రాక్షన్ ఈజ్ ఏ %d \n. ఎందుకు %d వాడాను? ఏబిల్ రెండు కూడా ఏ టైపు? ఇంటీజర్ టైపు, రైట్? ఇంకా నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఈజ్ ఏం వాడుతున్నాను? ఏం వాడాలి మల్టిప్లికేషన్ కి? యాస్ట్రిక్. యాస్ట్రిక్ వాడాలి. నెక్స్ట్ డివిజన్ కి ఏం వాడాలి? హ్యాష్, ఫార్వర్డ్ స్లాష్ వాడాలి, రైట్? డివిజన్ ఈజ్ A/B. మరి రిమైండర్ కి ఏం వాడాలి? మాడ్యులస్, రైట్? ప్రింట్ ఎఫ్, రైట్? రిమైండర్ వాల్యూ ఈజ్ %d \n కామా, రైట్? A మాడ్యులస్ ఆఫ్ B, రైట్? ప్రోగ్రామ్ అర్థమైందమ్మా ఎలా రాశాను? ఏని బిని డిఫైన్ చేశాను, అంటే డిక్లేర్ చేశాను, ఇన్పుట్ కూడా ఇచ్చేసాను, రైట్? వాటి మీద ఏ వాల్యూ ఎంత, బి వాల్యూ ఎంత అని రాసుకున్నాను. ఆ కింద వాటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది, సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది, ఇలా రాశాను. ఓకేనా? రైట్. రన్ చేద్దామా? రన్ చేద్దాం. చూడండి, ఏ వాల్యూ 15, బి వాల్యూ 6. ఎడిషన్ 15 + 6 21 కదా. 15 - 6 9. 15 × 6
90 డివిజన్. ఎందుకు ఇంటీజర్ డివిజన్ అన్నాను? రైట్, 6 12, 3 మిగిలింది, పాయింట్ పెట్టుకోవాలి. పాయింట్ పెట్టి చేయలేదు, చూసావా? కోషంట్ మాత్రం ఇచ్చింది, రిమైండర్ వాల్యూస్ ఇవ్వట్లా, అంతే కదా? మీరు పేపర్ మీద చేయండి. 15ని 6తో డివైడ్ చేసి 6 2s 12, 3 మిగిలింది, 2 పాయింట్ మళ్ళీ 0 పెడతాం, రైట్, 2.5 వస్తాయి. ఇవ్వాల, ఇచ్చిందా? ఇవ్వలేదు. అందుకని ఇందాక మీకు రాసిన దగ్గర ఇంటీజర్ డివిజన్ అని రాశాను. అర్థమైందా మాస్టరు? ఫ్లోటింగ్ పాయింట్ డివిజన్ రావాలంటే ఏం చేయాలి నేను చెప్తాను, నువ్వు కంగారు పడకు. దానికి 2 పద్ధతులు ఉన్నాయి. మొదటి సింపుల్ పద్ధతి నేను ఇక్కడ చెప్తాను. రెండోది టైప్ కాస్టింగ్ అని మనకి ఇదే యూనిట్ లాస్ట్ లో ఉంటుంది, అక్కడ చెప్తాను రెండో పద్ధతి. ఓకేనా? రైట్. డివిజన్ రిమైండర్ వాల్యూ ఎంత? 3. అంటే రిమైండర్ లాస్ట్ మాడ్యులో అంటే 15ని 6తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత మిగిలింది? 3, అంతే కదా? రైట్. 6 2s 12, రైట్. 15లో 12 మైనస్ చేస్తే అర్థమవుతుందా? రిమైండర్ అంటే మన డివిజన్ లో కింద మిగిలిపోయేది. రిమైండర్ వాల్యూ ఇస్తుంది 3. అర్థమైందా? ఇది మళ్ళీ చెప్పనా? రైట్. ఇక్కడ మనకి ఎప్పుడు ఇబ్బంది ఎక్కడ వస్తుంది అంటే ఈ A/B దగ్గర వస్తుంది. నీకు 2.5 రావాలనుకో, నువ్వు పని చేయి. దీన్ని ఏం చేస్తావు అంటే 15ని ఇంటీజర్ అనుకోకుండా నీకు ఇంకో పద్ధతి చెప్తాను. రైట్. ఫ్లోట్ A ఈక్వల్ టు 15.0 తీసుకో. 15.0 తీసుకో. అది తీసేద్దాం యూజింగ్. నీకు అర్థమైంది? మళ్ళీ ఇక్కడ రాస్తే అక్కడ కామా లేదు. కామా ఆపరేటర్ వాడటం అర్థమైంది కదా? అర్థమైంది, అర్థం కాలేదు? అలాంటి ఇంకోటి రాదు. ఇప్పుడు ఏం చేస్తావు అంటే ఫ్లోటింగ్ పాయింట్ కి డీనా ఎఫ్? ఎఫ్. కాబట్టి ఇక్కడ ఎఫ్ పెట్టు. ఇప్పుడు ఎంత వచ్చిందో చూడు. ఓకే, వెరీ గుడ్. ఏముందిలే, ఎర్రర్స్ వస్తే సరి చేస్తున్నా. ఎర్రర్ ఎక్కడ వచ్చిందా? ఏంటిది? ఎందుకో స్ట్రక్ అయింది. కనెక్టింగ్ టు సర్వర్, నెట్ కరెక్ట్ లేదు. నెట్ ఉందా లేదా? నెట్ ఉంది. ఒక్క నిమిషం. ఏ మోడ్యులస్ ఆఫ్ బి ఇక్కడ ఎందుకు తేడా వచ్చింది? 12వ లైన్లో ఓహో, ఇది ఫ్లోటింగ్ పాయింట్ వచ్చేది. ఇది ఫ్లోటింగ్ పాయింట్ వచ్చేది కాబట్టి కాసేపు దీన్ని ఆపుదాం. ఫ్లోటింగ్ పాయింట్కి రిమైండర్ కనుక్కో. దీన్ని కాసేపు ఆపాం. వచ్చిందా? రైట్. ఇక్కడ మనం రాసుకోవాల్సింది ఏంటి అంటే ఇంకోటి, మనకి దీని మూలాన్ని ఇంకోటి తెలిసింది. ఇదిగో దీన్ని తీసామనుకోండి, ఇది కూడా చేయమన్నాం, ఏ మోడ్యులస్ ఆఫ్ బి చేయమన్నాం అనుకోండి, చేయదు, ఎర్రర్ వస్తుంది. రైట్. అంటే మనం ఇక్కడ నోట్ అని చెప్పి ఏం రాసుకోవాలి మన దాంట్లో? రైట్. ఇంటీజర్ డివిజన్ ఎక్కడిది? మోడ్యులస్. రైట్. ఇక్కడ మనం నోట్ ఏం రాయాలి? రైట్. మోడ్యులస్ ఆపరేషన్ నాట్ పెర్ఫార్మ్డ్ ఆన్ ఫ్లోటింగ్ పాయింట్ డేటా. అర్థమైందా సార్? ఎందుకు ఇక్కడ ఎర్రర్ వచ్చింది అంటే ఇక్కడ ఏ వాల్యూ ఎంత అయింది? 15.0 అయింది, రియల్ నెంబర్ అయింది. అర్థమైందమ్మా? అర్థమైంది? ఇక్కడ ఏ వాల్యూ ఎంత? పైన 15.0. అందుకని ఇది ఇక్కడ ఏ ఎంత అయింది? 15.0/6, మోడ్యులస్ ఆఫ్ 6. రైట్. ఆల్రెడీ పాయింట్ తర్వాత ఏదైనా ఉంటే అది రిమైండర్ అనే కదా, ఇంకా దాని మీద రిమైండర్ క్యాల్కులేట్ చేసేది ఏంటి? మీనింగ్లెస్ కదా. అర్థమైందా? రైట్. ఓకే. అందుకని దీన్ని కాసేపు కామెంట్ లైన్ లో పెట్టుకుంటే ఇప్పుడు నీకు ఇది వస్తుంది. ఓకే. కామెంట్ లైన్ అంటే ఎగ్జిక్యూట్ చేయకుండా ఆపేస్తుంది. అర్థమైందా? రైట్. నేను అందుకని
దీన్ని ఏం చేస్తానంటే కాసేపు ఫస్ట్ మనకి ఇంటీజర్ డివిజన్ కిందే ఉంచేసేసి దీన్ని తీసి, మీకు అర్థమైందా ఇది? అర్థం కావటానికి ఒకవేళ సార్ నాకు 2.5 అలా రావాలంటే ఏం చేయాలి అంటే అది రాయాలి. అందుకని మళ్ళీ మనకి ఇబ్బంది లేకుండా అన్ని ఆపరేషన్స్ కవర్ అవ్వాలి కాబట్టి a = 15, ఇది కామా ఆపరేటర్ కూడా మనం ఇక్కడ వాడాము. ఇది మీకు అర్థమవుతుంది. ఓకేనా? మళ్ళీ రన్ చేస్తున్నా. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మీరు నోట్స్ రాసుకోవడానికి ఈజీగా ఈ ప్రోగ్రామ్ని ఈ డాక్యుమెంట్లో కాపీ చేసేస్తాను. నిన్న మొన్న మనం చేసిన తప్పనే. ఓకే, తర్వాత మీరు నోట్స్ రాసుకునేటప్పుడు ఎగ్జాంపుల్తో సహా రాసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందులో ఏం చూసాం? ఆపరేటర్స్ ఎన్ని రకాలు? బేసిక్గా 2 టైప్స్. ఆపరేటర్ బేసిక్ ఎన్ని రకాలు? 2 టైప్స్. ఆయన నువ్వు రన్నింగ్ నోట్స్ కూడా ఇంటి దగ్గర రాయాలి, ఆ బాధ కూడా లేదు. అందుకని నువ్వు చాలా జాగ్రత్తగా వినాలి, లేకపోతే అక్కడ ఇంటి దగ్గర రాసేటప్పుడు మళ్ళీ అర్థం కాదు. ఆపరేటర్స్ ఎన్ని రకాలు? ఒకటి యూనరీ ఆపరేటర్. యూనరీ ఆపరేటర్ అంటే దేని మీద పనిచేస్తుంది? సింగిల్ ఆపరాండ్. దేని మీద పనిచేస్తుంది? సింగిల్ ఆపరాండ్. రెండోది ఏ రకం? బైనరీ ఆపరేటర్. బైనరీ ఆపరేటర్ దేని మీద పనిచేస్తుంది? 2 ఆపరాండ్స్. బైనరీ ఆపరేటర్ దేని మీద పనిచేస్తుంది? 2 ఆపరాండ్స్. అది మనం a+b కానీ a-b కానీ a × b కానీ రాసామనుకోండి, దాన్ని ఏమనాలి? కరెక్ట్. దాన్ని ఏమనాలి? ఇలా రాస్తే దీన్ని ఏమనాలి? ఎక్స్ప్రెషన్. ఏమనాలి? ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషన్ లో ఏమేమి ఉంటాయి? ఆపరేటర్స్, ఆపరాండ్స్. రైట్? అలా తెలియకుండా ఆపరేటర్లు అని మాట్లాడితే మీనింగ్లెస్. రైట్? మనం ఏం రాసినా దాన్ని ఏమనాలి? ఎక్స్ప్రెషన్ అనాలి. మరి ఈక్వేషన్ ఏమవుద్ది? ఎక్కడైనా ఈక్వల్ టు పెడితే ఈక్వేషన్ అవుతుంది. అర్థమైందా? రైట్. ఎక్స్ప్రెషన్ ఏమేమి ఉంటాయి? ఆపరేటర్స్, ఆపరాండ్స్. ఆ ప్రోగ్రామ్ కూడా మనం ఇక్కడ కాపీ చేసాం కాబట్టి మీకు వీడియో ఉంటుంది. మళ్ళీ వీడియో చూసుకుని ప్రోగ్రామ్ రాసుకోవాల్సిన పని లేదు. అలాగే మీకు ఇది నోట్స్ కింద ఇది ఉంటుంది. రైట్? ఇవి అర్థమెటిక్ ఆపరేటర్స్. రెండోది వచ్చేసరికి రిలేషనల్ ఆపరేటర్. రైట్? రిలేషనల్ ఆపరేటర్స్. రిలేషనల్ ఆపరేటర్స్ ఏం చేస్తాయి? రైట్? ది రిలేషనల్ ఆపరేటర్స్ are used to compare the values of variables. వేరియబుల్స్ లో ఉన్న వాల్యూస్ ని కంపేర్ చేయడానికి ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎవరైనా ఇద్దరు నుంచోండి అయ్యా, నుంచున్నాక వీళ్ళలో హైట్ ఎక్కువ ఉన్నారు అంటే నువ్వు అంతే కదా, ఒకే వాల్యూ హైట్, ఆయన హైట్ తీసుకుంటావు, ఈయన హైట్ తీసుకుంటావు, ఇద్దరు హైట్స్ ని కంపేర్ చేస్తావు. అలాగే కదా? అలాగే ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చినాయి ఈ ప్రోగ్రామింగ్ లో, ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చినాయి అంతే కదా, కంపారిజన్. రిలేషనల్ ఆపరేటర్స్ ఏం చేస్తాయి? కంపేర్ ద వాల్యూస్. వీటి రిజల్ట్ ఏమొస్తుంది అంటే కంపేర్ చేసిన తర్వాత రిజల్ట్ ఏమొస్తుంది అంటే ద రిజల్ట్ ఆఫ్ ఆపరేటర్స్ ఈస్ బూలియన్ వాల్యూ. బూలియన్ వాల్యూ వస్తుంది. బూలియన్ వాల్యూస్ వేటిని బూలియన్ వాల్యూస్ అంటారంటే ట్రూ గానీ ఫాల్స్ గానీ వస్తుంది. అంతే కదా? రెండింటిని కంపేర్ చేస్తే ఏ వాల్యూ వస్తుంది? ట్రూ. అయితే ట్రూ. ఇదిగో శ్రీనివాసు పక్కన ఉన్న మనోహర్ కన్నా హైట్ గా ఉన్నాడు. హైట్ గా ఉంటే ట్రూ, నిజమే. శ్రీనివాస్ హైట్ గా లేడు అనుకో, ఫాల్స్, పొట్టిగా ఉన్నాడు. రైట్? అంటే ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఎలా రాస్తాము అంటే రైట్, ఏ లెస్ దాన్ బి. అంతే కదా? ఏ బి కన్నా తక్కువ అయితే తక్కువ అవుద్ది, లేకపోతే ఎక్కువ అవుతుంది, లేకపోతే సమానం కూడా కావచ్చు. అంతేనా? ఏ లెస్ దాన్ బి, ఇలాంటి అన్నమాట ఎగ్జాంపుల్స్. లేకపోతే ఇందాక మనం ఒక యూనరీ ఆపరేటర్ మాట్లాడాము, ఏ నాట్ ఈక్వల్ టు బి, ఏ బికి సమానం కాదు. దాని ఆన్సర్ ఏమొస్తుంది? అయితే అవును, అయితే ట్రూ ఆర్ ఫాల్స్. అంతే కదా? ఈ రిలేషనల్ ఆపరేటర్స్ ఎన్ని ఉన్నాయంటే రైట్, దేర్ ఆర్ 6 రిలేషనల్ ఆపరేటర్స్. ఎన్ని ఉన్నాయి? 6 రిలేషనల్ ఆపరేటర్. ఎన్ని ఆపరేటర్స్ ఉన్నాయి?
6 రిలేషనల్ ఆపరేటర్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే ఫస్ట్ ది లెస్ దాన్. దీన్ని ఏమని పిలవాలి? ఇక్కడ రాస్తుంది లెస్ దాన్. మరి మనం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రాయాలనుకోండి, మామూలుగా పెన్ పేపర్ అయితే కింద పెడతాం గీత. కంప్యూటర్లో కింద టైప్ చేయలేం కదా, అందుకని పక్కనే రాస్తాము. దీన్ని కొద్దిగా పక్కకు జరుపుతానే. రైట్, దీన్ని ఏమనాలి? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. నెక్స్ట్ ఇంకోటి ఏముంది? గ్రేటర్ దాన్. ఇది ఈ సింబల్ వస్తుంది. సరే, దాని తర్వాత కింద రాద్దాం. రైట్, దీన్ని ఏమనాలి? అక్కడ రాయలేదు నేను. గ్రేటర్ దాన్. దీన్ని ఇప్పుడు కింద దింపుదాం. ఓకే, దీన్ని ఏమనాలి? గ్రేటర్ దాన్ అనాలి. రైట్, అలాగే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. దీన్ని ఏమనాలి? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. రైట్, ఇది మరి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. మరి ఈక్వల్ టు అనే దానికి రెండు ఈక్వల్ టు సింబల్స్ వాడాలి. ఎందుకు అంటే మనం వేరియబుల్స్ కి వాల్యూస్ ఇవ్వడానికి సింగిల్ ఈక్వల్ టు వాడాం. దాన్ని అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు. రైట్, దీన్ని ఏమనాలి? ఈక్వల్. దీన్ని కాదు, దీన్ని ఈక్వల్ టు ఆపరేటర్. ఇక్కడ ఇందాక మనం ప్రోగ్రామ్ లో వాడినప్పుడు ఏకి వాల్యూ ఇవ్వడానికి ఏం వాడాం? ఈక్వల్, సింగిల్ ఈక్వల్ టు వాడాం. బికి వాల్యూ ఇవ్వడానికి ఏం వాడాం? సింగిల్ ఈక్వల్. అందుకని దీన్ని అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు. సింగిల్ ఈక్వల్ టు ఏమనాలి? అసైన్మెంట్. మరి రెండు సమానమా కాదా అని కంపేర్ చేయాలి అంటే మనం డబుల్ ఈక్వల్ టు వాడాలి. ఇది ఈక్వల్ టు. రైట్, మరి నాట్ ఈక్వల్ టు ఎలా రాయాలంటే నాట్ ఈక్వల్ టు. ఇదేమి సింబల్? నాట్ ఈక్వల్ టు. సారీ, నాట్ ఈక్వల్ టు. రైట్, రిలేషనల్ ఆపరేటర్స్ ఏం చేస్తాయి? Relational operators are used to compare the values of the variables. The result of the relational operators is a Boolean value, true or false. Right? Example. ఎన్ని ఉన్నాయి రిలేషనల్ ఆపరేటర్స్? 6. ఏంటి? less than or equal to, greater than or equal to, not equal to. సార్, ట్రూ ఫాల్స్ అని మనకి కింద ప్రింట్ అవుతాయా? ప్రింట్ అవ్వు. ట్రూ ఫాల్స్ అని మనకు ఆ వర్డ్స్ ప్రింట్ అవ్వు. అందుకని ఇక్కడ ఇంకొక చిన్న పదం రాద్దాం. రైట్, ఏం రాద్దాం అంటే సి లాంగ్వేజ్ కన్సిడర్ రైట్ ట్రూ యాజ్ 1. వాల్యూ 1 తీసుకుంటుంది అండ్ ఫాల్స్ యాజ్ 0. సి లాంగ్వేజ్ ఏమనుకుంటుంది? ట్రూని 1 అనుకుంటుంది, ఫాల్స్ ఏమనుకుంటుంది? 0 అనుకుంటుంది. నాకు టైం కొద్దిగా తక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ ఆపేయబోతున్నా. కాకపోతే నీకు అది 1 అనుకుంటుందా లేదా అని చూపిస్తాను చూడు. హ్యాష్ ఇంక్లూడ్ stdio .h void main. రైట్, నేను ఇక్కడ ఇంటూ a ఈక్వల్ టు 10 రైట్ కావాలంటే ఇంటూ b ఈక్వల్ టు 20 అని రాశాను. రాసి రైట్ ఇఫ్ a greater than b. రైట్, ఇఫ్ a greater than b. లేకపోతే ఓపెన్ చేస్తాను నేను, మీకు ఇంకా అర్థం కావడానికి ఏం చేస్తానంటే ఓపెన్ చేస్తాను. ఇలా అయితే అర్థం కాదేమో. ఇంటూ సి అని రాసి వదిలేసి సి ఈక్వల్ టు కింద క్రాసింగ్ లో సి ఈక్వల్ టు ఏ గ్రేటర్ దాన్ బి అని రాశాను. అది నిజమో కాదు తర్వాత చూద్దాం. ప్రింట్ ఎఫ్ రైట్ వాల్యూ ఆఫ్ సి ఈజ్ %d \n c. ఓకే, ఏ వాల్యూ ఎంత? 10. బి వాల్యూ ఎంత? 20. 10 గ్రేటర్ దాన్ 20 ఏమవుతుందో చూద్దాం. ఫాల్స్.
అదేగా మనం ఇక్కడ నోట్స్ లో ఏం రాసుకున్నాం, సి కంపైలర్ ఫాల్స్ దేని కింద తీసుకుంటుంది, 0 కింద తీసుకుంటుంది, ట్రూ దేని కింద తీసుకుంటుంది, 1 కింద తీసుకుంటుంది. అర్థమైందా? అది కూడా చూపించాను నేను మీకు, రైట్. ఇప్పుడు లెస్ దాన్ అన్నాం అనుకో, ఇది కరెక్టేగా, ఎంత వస్తుందో చూడు సి వాల్యూ. అర్థమైందా? రైట్. సి ప్రోగ్రామింగ్ కన్సిడర్ ట్రూ యాజ్ ఏ 1, ఫాల్స్ యాజ్ ఏ 0. ఎవరైనా ఎలాగ నువ్వు చూసావా అని అడిగితే కావాలి అంటే Ctrl+X ఈ ప్రోగ్రామ్ కూడా తీసుకొచ్చి ఇక్కడ మనం కాపీ చేసేసుకుందాం. ఈ ఎగ్జాంపుల్ కింద పెడతాను దాన్ని, ఓకేనా? మనం రాసిన పద్యానికి, మనం చెప్పుకున్న పద్యానికి మనం ప్రోగ్రామింగ్ రాయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అర్థమైందమ్మా? నేను ఈ క్లాస్ ఇక్కడితో ఆపేస్తున్నాను.